Hi everyone. Today discuss about the horizontal projectile motion in an inclined plane. Okay, first of all, we just know about the what is the horizontal projectile motion. Previous classes లో ఏం చదివామమ్మా? ఇంక్లైన్ ప్లే ఆబ్లిక్ projectile motion చదివామా లేదా? అలాగే హారిజంటల్ projectile motion చదివాం. అలాగే projectile motion in an inclined plane ఎలా చదువుతామో చూద్దాం ఒకసారి. First of all, we need to draw the diagram here. ఒక ఇంక్లైన్ ప్లేన్ లో ప్లేస్ చేయాలి కదా, ఇలా ప్లేస్ చేసాం. దీన్ని ఇంక్లైన్ ప్లేన్ అంటాం. ఒక యాంగిల్ తో ఇలా ఉంది, ఓకేనా? దీన్ని ఇంక్లైన్ ప్లేన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బాడీని ఇలా త్రో చేసాం, అంతేనా? ఒక వెలాసిటీతో త్రో చేస్తే ఇలా వచ్చి ల్యాండ్ అయింది హారిజంటల్ పదం. జాగ్రత్త చూడండి, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ని ఆల్ఫా అనుకున్నాం. దీని యాంగిల్ ని ఏమనుకున్నాం? ఆల్ఫా. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్, అంతేనా? చాలా జాగ్రత్త చూడాలి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. అప్పుడు వెయిట్ ఆఫ్ ది బాడీ ఎలా యాక్ట్ అవుతుందమ్మా? వెర్టికల్లీ డౌన్వర్డ్ కదా, గ్రావిటేషన్ జీ అనేది. ఇది థీటా అయింది, ఇది 90 మైనస్ థీటా. ఇదేమవుతుంది? థీటా అవుతుందా లేదా? అప్పుడు ఏమవుతుంది? రెజల్యూషన్ చేయొచ్చా లేదా? ఇటేమొస్తుంది? జీ కాస్ థీటా, ఇటేమొస్తుందమ్మా? జీ సైన్ థీటా వస్తుంది, అంతేనా? ఇప్పుడు ఇంక్లైన్ ప్లేన్ లో ఎలా ప్రొజెక్ట్ చేసాం. అయితే దీనిలో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ యాక్స్ మీద ఏమున్నాయి, వై యాక్స్ మీద ఏమున్నాయి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ యాక్స్ మీద ఏమున్నాయి చూద్దాం. ఎక్స్ యాక్స్ మీద ఏమున్నాయి చూడండి అమ్మా. ఇది ఎలా వెళ్ళింది కదా, ఎలా వెళ్ళిందంటే యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? యూ కాస్ థీటా. వై యాక్స్ మీద ఏమొస్తుంది? యూవై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. అంతే కదా, ఆల్రెడీ మనం ఆబ్లిక్ ప్రాజెక్టైల్ మోషన్ లో చేసాం. ఇలా ఉంది దాన్ని మనం ఇలా పెట్టాం ఇప్పుడు ఇంక్లైన్ ప్లేన్ లో. అప్పుడు ఎలా ఉంటుంది? దాని ఎక్స్ యాక్స్ మీద యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? యూ కాస్ థీటా. మరి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి. ఎక్స్ యాక్స్ మీద ఏముందమ్మా? ఏఎక్స్ అనేది జీ సైన్ థీటా, కానీ నెగిటివ్ సెన్స్ లో ఉంది కదా. చూడండి ఇలా ఉంది కదా, ఇది పాజిటివ్ వాల్యూస్, ఇవి నెగిటివ్ వాల్యూస్, అంటే నెగిటివ్ జీ సైన్ థీటా కదా. కాబట్టి ఎలా రాస్తాం? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ సైన్ థీటా. అలాగే వై యాక్స్ మీద ఏమున్నాయి చూద్దాం. వై యాక్స్ మీద యూవై, ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉందమ్మా? యూ సైన్ థీటా, అంతేనా? ఇనిషియల్ వెలాసిటీ యూ సైన్ థీటా. వాట్ అబౌట్ ద యాక్సిలరేషన్? ఏవై ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కాస్ థీటా, అంటే నెగిటివ్ సెన్స్ ఉంది కదా, డౌన్వర్డ్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేసుకొని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మన టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏం చెప్పాం? సమ్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ ascent ప్లస్ టైమ్ ఆఫ్ descent, లేకపోతే the total time taken by the body to reaches the ground. అయితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫైండ్ అవుట్ చేయి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి బాడీ ఎప్పుడు ఎలా వెళ్తుందమ్మా? వై యాక్స్ మీద వెళ్తుంది. కాబట్టి ఏం తీసుకుంటాం? వై యాక్స్ మీద తీసుకుంటాం. ఎస్వై ఈజ్ ఈక్వల్ టు యువై ఇంటూ టీ ప్లస్ ఏవై ఇంటూ టీ. టోటల్ టైం కాబట్టి మనం ఏం రాస్తాం? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా, ఏవై ఇంటూ టీ స్క్వేర్. అయితే వై యాక్స్ మీద చూడమ్మా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఎలా వస్తుంది. కానీ వై యాక్స్ మీద డిస్ప్లేస్మెంట్ ఉందా చూడండి, ఇలా ఉందా? దీని మీద లేదు కదా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చి ఎక్కడ అవుతుంది? ఎక్స్ యాక్స్ మీద, అంటే వై యాక్స్ ఏమవుతుంది? జీరో. కాబట్టి యూవై ని ఏం రాస్తాం? యూ సైన్ థీటా మైనస్, ఎందుకు ఏవై మైనస్ జీ ఉంది కదా, ఆఫ్ జీ సైన్ థీటా, సారీ ఆఫ్ జీ కాస్ థీటా టీ స్క్వేర్, ఆఫ్ జీ కాస్ థీటా టీ స్క్వేర్. చూడండి మైనస్ తీసుకొస్తే ఏమొస్తుందమ్మా? ప్లస్ జీ కాస్ థీటా ఇంటూ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా, అంతేనా? యూ సైన్ థీటా ఇంటూ టీ కదా, టీ ఉంది కదా, వన్ టీ క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందా? లేదు. కాబట్టి టీని ఒకటి నుంచి మిగతా అటు పంపించండి. 2u సైన్ థీటా బై జీ కాస్ థీటా, జీ కాస్ థీటా. ఇప్పుడు మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చిందా లేదా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటమ్మా? 2u సైన్ థీటా బై జీ కాస్ థీటా. మనకి అక్కడ ఏం చదివాం? 2u సైన్ థీటా బై జీ చదివాం. ఇప్పుడు ఆబ్లిక్ ప్రాజెక్టైల్ మోషన్ లో ఎందుకు? ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయి, ఇంక్లైన్ ప్లేన్ ఉంది, యాంగిల్ తో త్రో చేస్తున్నాం. 2 యాంగిల్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఇవి యూజ్ చేస్తాం. చూడమ్మా, యాక్చువల్లీ ఇక్కడ ఆల్ఫా తీసుకున్నాం కదా, ఇక్కడ ఆల్ఫా వస్తుంది యాక్చువల్లీ యూ సైన్, అంటే ఏం తీసుకుంటామమ్మా? యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ ఆల్ఫా, ఇక్కడ కూడా ఆల్ఫా.
ఇప్పుడు ఏమొస్తుంది, ఇది ఆల్ఫా అవుతుందా లేదా? ఓకేనా, యూ థీటా యూ కాస్ యూ సైన్ యూ సైన్ ఇది కదా ఆల్ఫా అవుతుంది. ఓకే, థీటా ఇది కూడా ఏమవుతుందమ్మా ఆల్ఫా. ఇది ఏమవుతుంది థీటా కదా, 2u sin ఆల్ఫా బై g cos థీటా. ఎందుకు ఆల్ఫా పెట్టుకున్నాం కదా, 2u cos ఆల్ఫా u sin ఆల్ఫా. ఓకేనా, దట్స్ వై వి గాట్ ద టైమ్ ఆఫ్ లైట్. టైమ్ ఆఫ్ లైట్ అనేది వచ్చింది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ అంతా ఎక్స్ యాక్సిస్ మీదే కదా ఉంటుంది. చూద్దాం, చూడమ్మా ఇది ఇలా అరెస్ట్ చేస్తాను. ఈ టైమ్ ఆఫ్ లైట్ అనేది యూజ్ చేసుకొని చేస్తాం. రేంజ్ అనేది ఎప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద కాబట్టి ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏఎక్స్ ఇంటూ టీ స్క్వేర్. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, రేంజ్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, చూడండి. ఎస్ఎక్స్ అంటే రేంజ్ కాబట్టి ఆర్ తీసుకుంటాం. యూఎక్స్ అంటే ఏమొచ్చిందమ్మా మనకి, యూ కాస్ ఆల్ఫా. టీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 2u sin ఆల్ఫా బై g cos థీటా మైనస్ ఏఎక్స్ అంటే ఏమొచ్చింది, హాఫ్ ఇంటూ ఏఎక్స్ అంటే ఇటు సైడ్ కదా, అంటే g sin థీటా ఇంటూ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే ఏముందమ్మా, 2u sin ఆల్ఫా బై g cos థీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు మిగతాది రబ్ చేద్దాం, మీకు అది ఐడెంటిఫికేషన్ కోసమని ఉంచాను. ఇది రబ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తాం. రేంజ్ వాల్యూ r ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మల్టిప్లై చేయండి అమ్మా, 2 ఇంటూ యూ స్క్వేర్, యూ ఇంటూ యూ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా బై g cos థీటా మైనస్, ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ g sin థీటా 4u స్క్వేర్ sin స్క్వేర్ ఆల్ఫా బై g స్క్వేర్ cos స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ కదా, 1g క్యాన్సిల్, 2 1s are 2 2s are. ఓకేనా, ఇప్పుడు ఏం రిమైనింగ్ ఈక్వేషన్ ఉందమ్మా, 2u స్క్వేర్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా బై g cos థీటా మైనస్ ఇంకేముందమ్మా, u స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ థీటా బై g cos స్క్వేర్ థీటా. అంతేనా, ఇది ఈక్వేషన్ ఉంది. ఇంకా దీన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇంకా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ జస్ట్ యూ టేక్ ద స్క్రీన్ షాట్ అమ్మా. నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తాను, అరెస్ట్ చేస్తాను. చూడండి, ఈ కంటిన్యూషన్ ఈక్వేషన్ ఎలా చేస్తాం అనేది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు యూ స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ థీటా కామన్ తీద్దాం. యూ స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ థీటా కామన్ తీస్తే ఏమవుతుందో చూద్దాం. యూ స్క్వేర్ బయటకు వచ్చింది అంటే ఇంకెంత ఉందమ్మా, 2 ఉంది. కాస్ ఆల్ఫా 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, కాస్ థీటా ఉంది అంటే కాస్ స్క్వేర్ థీటా అని తీసామంటే న్యూమరేటర్ లోకి ఏమొస్తుంది, కాస్ థీటా వస్తుంది. మైనస్ ఇక్కడ యూ స్క్వేర్ తీసాం, ఇంకేముందమ్మా, జీ కాస్ స్క్వేర్ థీటా ఏంటంటే సైన్ థీటా ఉందా, అంతే కదా, ఇంకా సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది. సైన్ స్క్వేర్ ఆల్ఫా, ఇంకా 2 ఉంది కదా, 2 మిస్ అయిపోయిందమ్మా. 2 1s are 2 2s కదా, కాబట్టి ఏమవుతుంది, 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు చూడండి దీని కంటిన్యూషన్ ఎలా ఉంటుందో, ఇది అరెస్ట్ చేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా, జీ కాస్ స్క్వేర్ థీటా. చూడండి 2 సైన్ ఏ కాస్ బి, 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ 2a కదా, సైన్ 2 థీటా కదా, 2 సైన్ థీటా కాస్ థీటా. కాబట్టి ఎలా రాయొచ్చు, సైన్ 2 థీటా 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. చూడండి ఇక్కడ సైన్ స్క్వేర్ లో ఉంది, మనం కాస్ లోకి మార్చేద్దాం. దీనికి ఒక ఫార్ములా ఉందమ్మా, 2 సైన్ స్క్వేర్ ఆల్ఫాని ఎలా రాయొచ్చు అంటే 1 మైనస్ కాస్ 2 ఆల్ఫా కింద రాయొచ్చు, మన ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకేనా, కాబట్టి 2 సైన్ స్క్వేర్ ఎలా రాస్తాం, 1 మైనస్ కాస్ 2 ఆల్ఫా. ఓకేనా, ఇంకా యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ థీటా, ఓకే, సైన్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ థీటా, మల్టిప్లై చేయండి, సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ 2 ఆల్ఫా. చూడండి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఇది వదిలేయండి. సైన్ ఏ కాస్ బి
కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉందా లేదా, అంతేనా. యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ థీటా, అలా రాయొచ్చు సైన్ ఏ ప్లస్ బి 2 ఆల్ఫా ప్లస్ థీటా, అంటే ఇది వదిలేయండి. సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా మైనస్ సైన్ థీటా, రిమైనింగ్ ఏముంది సైన్ థీటా. ఓకేనా, ఇది యాక్చువల్లీ రేంజ్ ఫార్ములా. ఇది యాక్చువల్లీ రేంజ్ ఫార్ములాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే మనకు ఒక్కోసారి క్వశ్చన్లు ఏం అడుగుతుంటారు అంటే మాక్సిమం రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను మీకు. చూడండి, ఈ ఈక్వేషన్ ని పైన రాస్తాను చూడండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ థీటా ఆఫ్ సైన్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ థీటా మైనస్ సైన్ థీటా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుని మాక్సిమం రేంజ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. మాక్సిమం సైన్ ఎప్పుడు మాక్సిమం ఉంటుంది 1 కదా, అంటే 2 ఆల్ఫా ప్లస్ థీటా, అంతేనా. సైన్ 2 ఆల్ఫా ప్లస్ థీటా ఎప్పుడు ఎలా ఉంటుంది 1 ఎలా రాస్తాం, సైన్ 90 రాయచ్చా లేదా, అంటే 5/2, అంతే కదా. సైన్ 91 అంటే మాక్సిమం వస్తుంది. సైన్ సైన్ క్యాన్సిల్ చేస్తే 2 ఆల్ఫా ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/2. 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ థీటా. ఆల్ఫా కావాలంటే 2 × 2 4 మైనస్ థీటా బై 2. ఈ వాల్యూ మనం అప్లై చేసాం అనుకోండి మాక్సిమం రేంజ్ వస్తుంది. ఇప్పుడు సైన్ మాక్సిమం అయితే కదా మాక్సిమం రేంజ్ లో మనం త్రో చేయగలుగుతాం. ఇప్పుడు ఇది యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఒకసారి అరెస్ట్ చేస్తాను. మనకి ఏమొచ్చింది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5/4 మైనస్ థీటా బై 2. ఈ వాల్యూ మనం అప్లై చేస్తే మాక్సిమం రేంజ్ అనేది వస్తుంది. అయితే మనం ఇప్పుడు మాక్సిమం రేంజ్ కనుక్కుందాం. ఆర్ మ్యాక్స్, ఓకేనా. యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ థీటా, సైన్ మాక్సిమం అన్నాం కాబట్టి 1 కదా, 1 తీసుకుందాం మైనస్ సైన్ థీటా, ఓకేనా. సైన్ థీటా తీసుకున్నాం. అయితే ఏమొచ్చిందమ్మా, యూ స్క్వేర్ జీ, చూడండి కాస్ స్క్వేర్ థీటాని సైన్ స్క్వేర్ థీటాలోకి మార్చేద్దాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ థీటా, ఓకేనా. ఇప్పుడు చూడండి దీన్ని మల్టిప్లై చేసాం, మనకి ఏమొస్తుందో చూద్దాం. యూ స్క్వేర్ మల్టిప్లై చేసింది యూ స్క్వేర్ బై జీ, జీ సైన్ స్క్వేర్ థీటా మైనస్ యూ స్క్వేర్ సైన్ థీటా బై జీ మైనస్ జీ సైన్ స్క్వేర్ థీటా. ఇలా ఉంచిన ప్రాబ్లం లేదు, దీన్ని ఇంకా మల్టిప్లై చేసి ఏడ్ చేసినా సేమ్ అదే వస్తుందమ్మా. ఇక్కడతో ఆపేసినా పర్లేదు. మాక్సిమం రేంజ్ కావాలంటే మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనకి మాక్సిమం రేంజ్ వస్తుంది. లేదు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది, ఈ థీటా ప్లేస్ లో అది అప్లై చేసినా మనకి మాక్సిమం రేంజ్ అనేది వస్తుంది. ఇది మాక్సిమం రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి అమ్మా, ఓకేనా. మనం ఇప్పటి వరకు ఏం మాట్లాడాం, ప్రొజెక్టైల్ మోషన్ ఇన్ ఇంక్లైన్ ప్లేన్, అంటే లో బాటమ్ నుంచి పైకి త్రో చేస్తాం. మరి పై నుంచి కిందకి త్రో చేస్తే ఏమవుతుంది ఇంక్లైన్ ప్లేన్ లో. చిన్నది ఈక్వేషన్ చాలా ఈజీగా వస్తుంది చూడండి. ఈ ఈక్వేషన్ ఉంచండి రేంజ్ లోన, దాన్ని బట్టే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉంది, అంతేనా. ఇట్స్ థీటా చెప్పామా లేదు. బాడీని ఇక్కడ నుంచి త్రో చేసాం, ఎలా త్రో చేస్తే ఏమొచ్చింది, ఇక్కడికి వచ్చి రీచ్ అయింది, అంతేనా. జాగ్రత్త చూడాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా అనుకున్నప్పుడు ఇది కూడా ఆల్ఫా అనుకోండి, సేమ్ ఆల్ఫాతో. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా, 180 కదా. మొత్తం అయితే 180, ఇదంతా 180. 180 మైనస్ ఆల్ఫా అవుతుందా లేదా, అంతేనా. అంటే కిందకి రీచ్ అవుతుంది. కాబట్టి ఏ ప్లేస్ లో ఏం పెట్టాలో తెలిస్తే చాలు. ఆల్ఫా ప్లేస్ లో ఏం పెడతాం, 180 మైనస్ ఆల్ఫా. ఫర్ ఎగ్జాంపుల్ దీని బీటా అనుకోండి, ఆల్ఫా అనుకోండి. ఆల్ఫా ప్లేస్ లో ఏం పెడతాం, 180 మైనస్ ఆల్ఫా. రేంజ్ ఏమవుతుందమ్మా, కిందకి వచ్చేస్తుంది, నెగిటివ్ సెన్స్ డౌన్ సైడ్ వస్తుంది కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా, సేమ్ యాంగిల్ కదా ఇంక్లైన్. దీన్ని అప్లై చేస్తే మనకి రేంజ్ ఫార్ములా వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ థీటా సైన్ ఆఫ్ 2 ఇంటూ ఆల్ఫా ప్లేస్ లో ఏం పెడతాం, 180 మైనస్ ఆల్ఫా
ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఆర్ మైనస్ ఆర్ తీసుకోవాలని చెప్పామా లేదా? మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ తీటా. ఓకేనా? ఇది చేస్తే ఎంత వస్తుందమ్మా? సైన్ 360 మైనస్ ఆల్ఫా ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా. అంతేనా? ఇప్పుడు మనం దీనికి మైనస్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆల్ఫా అన్నాం కదా, మైనస్ 2 ఆల్ఫా. ఇప్పుడు 360 మైనస్ సైన్ 360 మైనస్ థీటా అంటే ఎంత వస్తుందమ్మా? మైనస్ సైన్ థీటా వస్తుందా లేదా? ఓకేనా? మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ముందు తీసుకురండి, మైనస్ జీ కాస్ స్క్వేర్ థీటా, లేకపోతే మైనస్ అట్లే ఉంచండి చెప్తాం. మైనస్ 360 మైనస్ థీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కాస్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. 360 మైనస్ థీటా ఏమొస్తుందమ్మా? 2 ఆల్ఫా ప్లస్ థీటా మైనస్ సైన్ థీటా. ఇప్పుడు చూడండి, మైనస్ కామన్ తీద్దామా? మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా? యూ స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ థీటా తీస్తే ఏమొస్తుందమ్మా? సైన్ 2 ఆల్ఫా మైనస్ థీటా ప్లస్ సైన్ థీటా వస్తుందా రాదు? అంతేనా? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ థీటా ఆఫ్ సైన్ 2 ఆల్ఫా మైనస్ థీటా ప్లస్ సైన్ థీటా. ఇది ఎప్పుడు ఇది an ఇంక్లైన్ ప్లేన్ లో పైనుంచి టాప్ నుంచి బాటమ్ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు, బాటమ్ నుంచి టాప్ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది వస్తుంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, అంతే. ఓకేనా? ఇది ప్రొజెక్టైల్ మోషన్స్ అమ్మా. ఓకేనా? ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.